పనిమంతుడు పందిరైతే కుక్క దూకదాకి ఇల్లంతా కూలిపోయిందట. ఎరికే కదా శాస్త్రం. అయితే చేయిపాటి 100 కోట్లు పెట్టి పందిరైతే చేయితోని మెసిలిస్తేనే కుప్ప కూలిపోతుంది. ఇది నా మాట కాదు, అందరూ కండ్లార చూసినా డేరా నగర్ ముచ్చట. మన రేవంత్ సారు 100 కోట్లు ఖర్చు చేసి టెంపరవరీ డేరాలు పెట్టే కదా, రెండంటే రెండొద్దులకే పోతాను చేసిరు. ఆగో మెస్సీతోనైన లాసు జరసేపు పక్కకు పెట్టుర్రి. మొన్న గ్లోబల్ సమిట్ అని పెట్టిండు కదా, వాళ్ళొత్తాండ్లు వీళ్ళొత్తాండ్లు అనుకుంటా ఇక 2 రోజుల గ్లోబల్ మీటింగ్ కోసం గుడారాలు వేయించే రేవంత్ సారు. ఇదే ఫ్యూచర్ సిటీ, ఆ సిటీ ఈ సిటీ అని కూడా చెప్పి వచ్చిండు. ఇక 100 కోట్ల రూపాయల డెకరేషన్లు ఇప్పుడు ఇట్లా అయింది. టెంట్లు, ఇటుకలు, ఇనుప సామాన్లు ఇట్లా టెంపరవరీ అనుకుంటా పెట్టినవన్నీ వీకేసిరు. ఖతం 100 కోట్ల రూపాయలు భూపాలు అయిపోయారు రేవంత్ సార్ పేరు మీద. అగో చూడు, మొన్న 100 కోట్ల పేరెంటం జాగినాయి కదా ఇది. ఇగో ఇప్పుడు ఇట్లా దిక్కు దిమానం లేకుండా పోయింది, చెత్త కుప్ప లెక్క మారిపోయింది. ఇంకా బాధగల్ల ముచ్చట ఏంటంటే రేవంత్ సారు ఇదే తెలంగాణ తల్లి అని విగ్రహం పెట్టే కదా, అసలు తెలంగాణ జనం ఆ విగ్రహం కథ చూడు అగో గట్లా చూసుకుంటున్నారా అన్నట్టు. వీళ్ళకు తెలంగాణ మీద ఇంత పాయరం ఉందన్నట్టు కాదా మరి. కాదోళ్ళ ఇవే 100 కోట్లు పెడితే ఎంతమంది కడుపు నిండుతుందోళ్ళ. 100 కోట్లతోని కొత్త గురుకులాలు కట్టించవచ్చు. గురుకులం వల్లే పిల్లలకు కడుపు నిండా మంచి తిండి పెట్టచ్చు. లాస్ అయిన రైతులకు నష్టపరిహారం కింద వంచవచ్చు. తలుచుకుంటే ఇంకా ఎన్నో పనులు చేయవచ్చు. కానీ ఏం చేసే, ఏదో అత్తగారింటి నుంచి తెచ్చిన సొమ్ము లెక్క 100 కోట్ల రూపాయలు ఉత్త పుణ్యానికి రెండంటే 2 రోజుల్లోనే మాయం చేసే కాదు. 10 కోట్లు పెట్టి హైదరాబాద్ నడి సెంటర్లా హైటెక్స్ లకి మీటింగ్ పెడితే ఏమో ఎంత పెద్దగా నడుచు. 10 కోట్లతోని ఓడిచిపోయే దానికి 100 కోట్ల రూపాయలు ఖర్చు చేసి మరి గిన్నిగానం కోట్లు ఖర్చు చేసినందుకు ఏమన్నా అక్కడికి వచ్చినాయా అంటే అది కాకపాయ. 2 రోజుల మందమేనా ఓ దిక్కు పైసలు లేవు అంటాడు. 100 కోట్ల రూపాయలను నీళ్ళ లెక్క ఖర్చు చేసి ఎవరికి అక్కర రాకుండా చేసిండు రేవంత్ సారు. సోమోకనిది సోకోకనిది అంటే ఇదే కావచ్చు. ఇగో ఇట్లనే గరమైతురు జనాలు.